హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 44 ఎపిసోడ్ యార్. ఇది రొమాంటిక్ ఎపిసోడ్ అని ముందే చెప్పేశాను కాబట్టి అందరూ హ్యాపీగా వినేయండి. నేను అస్సలు మాట తప్పను సుమండి. ఆవ్, ఏంటా మోటు సరసం అంటూ చిరుకోపంగా చూసింది మిథున. సరసమా అని ఆశ్చర్యం నటిస్తూ, నన్నెక్కడ ఆడనిస్తున్నావే సరసం? ముడుచుకున్న మొగలి రేకులా ఎప్పుడూ ముడుచుకునే ఉంటావు. ఒక్క పూటైనా విచ్చి సుగంధ వాసనలు విరజిమ్మేవా? పైగా సరసం అంటూ సాగతీత ఒకటి అంటూ గుడ్లూరిమాడు జై. పక్కున నవ్వింది జై చెప్పిన తీరుకి మిథున. ఏంటే, నేనేమన్నా కామెడీ చేస్తున్నానా? కోతిలా పళ్ళికిలిస్తున్నావు. అబ్బా, ఎందుకా రుసరుసలు? నేను మీ మాటల కంటే నీ ఫేస్లో కదలాడే భావాలే భలే ముచ్చటగా ఉంటాయి. అందుకే నవ్వొచ్చింది. నవ్వటం నా తప్పే అంటూ బుంగమూతి పెట్టింది మిథున. మిల్క్ ఆమెకు షేర్ ఇచ్చి మిగిలినవి తాగి పాలనురుగు అంటుకున్న మిథున పెదవుల మీద నాలుకతో లిక్ చేస్తూ చేత్తో నడుము చుట్టూ చేతిని వేసి దగ్గరకు అదుముకున్నాడు జై. తన్మయత్వంగా కళ్ళు మూసుకొని జైని హగ్ చేసుకుంది మిథున. మెడ మీద చేతిని వేసి నిమురుతూ తన పెదవులతో ఆమె పెదవుల్ని జతచేసి గండు తుమ్మెదలో దాగిన మకరందాన్ని జురుతున్నాడు. సర్వం మరిచి అతని చేష్టలకి దాసోహం అయి తన ప్రేమనంతా కురిపిస్తూ మరింత యాక్టివ్గా మారింది మిథున. తుంటరి వయస్సు తాపం రేపి మరేదో కావాలనే మోహం, నరనరాల్లో పరుగులు తీసే ఉడుకు రక్తం అతని జత చేరమని మారం చేయగా పూర్తిగా జయమాయలో కూరుకుపోయింది. ఆమెను మెల్లగా ట్యూన్ చేస్తూ మెత్తటి పరువాలన్నీ మీటుతూ తాపాన్ని రగిలించి తనకి అనువుగా మార్చుకున్నాడు జై. మూనింగ్ సౌండ్స్ ఇస్తూ జై అంటూ మత్తుగా పలవరించింది. బెడ్ మీదకి చేర్చి చెంపల మీద పెదవులను నిమురుతూ అంటూ చిరుముద్దులు అద్దాడు. మెడ మీద చేతులు వేసి నిమురుతూ గుడకలు మింగింది. కిందకి జరిగి శంఖంలా తెల్లగా మెరుస్తున్న కంఠం మీద అదర సంతకం చేసి ఐ వాంట్ యూ మిథు అంటూ హస్కీ వాయిస్తో అన్నాడు జై. హా అంటూ జైని మీదకి లాక్కొని తన అంగీకారం తెలిపింది ఆమె. మెడ మీద ముద్దులు పెడుతూ నీకు పూర్తిగా ఇష్టమైతేనే ప్రొసీడ్ అవుతానే బయట చేసి తల ఎత్తి ఆమె కళ్ళలోకి చూశాడు. తన ఇష్టాన్ని తెలుపుతూ పెదవుల మీద చిన్న పెక్కి ఇచ్చింది. సన్నగా విచ్చాయి జై పెదవులు. నుదుటన ముద్దు పెట్టి ట్రస్ట్ మీ బేబ్ అని నీలాల కళ్ళ మీద చిరుముద్దులు బహుకరించి చెక్కిళ్ళ మీద ముద్దు పెట్టి పెదవులతో లిక్ చేసి జత కోసం వణికే పెదవులని అందుకొని డీప్ కిస్ చేసి వదిలి ఎత్తైన హిమగిరులను చేరాడు. ఊపిరి భారంగా మారగా లయబద్ధంగా కదులుతున్న ఎద ఎత్తుల వైపు కాంక్షగా చూస్తూ మెల్లగా టాప్ని తప్పించాడు. సిగ్గుతో మొహం సింధూర వర్ణంలోకి మారగా తన చేతుల్ని ఎదకు అడ్డు పెట్టుకుంది మిథున. మెల్లగా చేతులు తప్పిస్తూ మన మధ్య సిగ్గేంటే, నువ్వు నేను వేరు కాదు ఒకటే అంటూ పరువాలను మెల్లగా మీటుతూ ముద్దులు పెడుతూ ఎందుకే యవ్వనాన్ని ఇలా వేస్ట్ చేస్తున్నావు అంటూ నాలుకతో లిక్ చేశాడు. ఆమెలో కోరిక ఉవ్వెత్తున ఎగిసిపడిన జై తలని ఎదకేసి అద్దుకుంది. మొహాన్ని బ్రష్ మీద రుద్దుతూ పెదవులతో చేతులతో ప్రెస్ చేసి ఆమెకు తెలియని కొత్త ఆటలు ఆడుతున్నాడు జై. జై అంటూ హమ్మింగ్ వాయిస్తో పిలిచింది. చెప్పరా అంటూ కిందకి దిగుతూ లేత తమలపాకులా ఉన్న నునిపైన పొట్ట మీదకు చేరి ముద్దులు పెడుతూ చిరుగాట్లు పెట్టి కలువులా విచ్చిన లోతైన నాభిని చూసి గట్టిగా ముద్దు పెట్టి నాభి చుట్టూ నాలుకతో ముగ్గులు వేస్తూ నాలుక కొసతో నావెల్లోతు కొల్చాడు. జై జుట్టులోకి వేళ్లు జోర్చి మెల్లగా లాగుతూ పరవశానికి లోనైంది మిథున. నెలవంకలా సన్నగా ఉన్న నడుముని చేరి మడతల్ని మెల్లగా నిమురుతూ ప్రెస్ చేసి ఏయ్ చిట్టి నడుమా, ఎందుకే రోజు నన్ను చిత్రహింసలు పెడుతున్నావు అని బయట చేశాడు. ఆ అంటూ కీచుగా అరిచింది నొప్పికి మిథున. ఇది రోజు నన్ను ఊరించి కవ్విస్తుందే, అందుకే పనిష్మెంట్ ఇచ్చా అంటూ ముద్దులు పెడుతూనే పైకి చేరి బేబీ, ఇన్ని అందాలు దాచుకొని నన్ను ఊరించటం నీకు భావ్యంగా ఉందా అంటూ అమాయకంగా అడిగాడు. జై ఎక్స్ప్రెషన్ చూసి కిలకిలా నవ్వేసింది మిథున. నా బాధ నీకు నవ్వులాటగా ఉందే స్టన్నింగ్ బ్యూటీ అంటూ బుగ్గని పళ్లతో పట్టుకున్నాడు జై. వీపు మీద నిమురుతూనే గిచ్చింది మిథున. బుగ్గను వదిలి మతి పోగొడుతున్నావే అంటూ నడుము చుట్టూ చేతిని వేసి పైకి లాక్కున్నాడు. మొహం అంతా ముద్దులు పెడుతూ మిథు అంటూ తియ్యగా పిలుస్తూ ఉన్న వలవల్ని కూడా తప్పించి చెవిలో గుసగుసలాడాడు. సిగ్గుతో ముడుచుకుపోతున్న ఆమెను లాలిస్తూ పెదవులతో అంగాంగం అర్చన చేస్తూ వీణమీటినట్లు మెల్లగా దేహాన్ని మిటుతూ విరహాన్ని రగిలించాడు ఆమెలో. ఇద్దరి తనువుల్లో వేడి సగలు రగులుకొని మల్లెతీగలా పెనవేసుకుపోయారు. రహస్యాలను శోధిస్తూ దాగిన మర్మాలను తెలుసుకుంటూ టాప్ టు బాటం వరకు ముద్దుల ముద్రలు వేసి పైకి చేరాడు.
మిథున మైండ్, మనసు ఏమీ తన ఆధీనంలో లేవు. జై కురిపించే ప్రేమ జడివానలో తడిచి ముద్దవుతూ అతన్ని ముద్దులతో ముంచెత్తింది. చేతులతో బ్రష్ని ప్రెస్ చేస్తూ ఇద్దరి తొలి సంగమానికి నాంది పలికాడు జై. తొలి కలయికలో తీపి బాధకు మిథున అరవబోయింది. ఆ అరుపుని బయటికి రానివ్వకుండా తన పెదవులతో ఆమె పెదవుల్ని ముడివేశాడు. ఓపలేని తీపి బాధతో జై వీపు మీద గోళ్ళని దింపేస్తుంటే కన్నీరు కంటి కొనల నుండి జారిపోతుండగా తన చెంపలతో అద్ది మరింత ప్రేమగా అల్లుకుపోయాడు. శృంగారంలో మాధుర్యం చవిచూసిన జైకి ముద్దులు పెడుతూ తన్మయత్వంగా కళ్ళు మూసుకుంది మిథున. ఆమె మొహంలో కదలాడే భావాలని గమనిస్తూ ముద్దులు పెడుతూ చెవిలో గుసగుసలాడాడు. సిగ్గుపడుతూనే జై ఎదలో మొహం దాచేసింది మిథున. ఏయ్ చెప్పవే అంటూ కవ్వించాడు. పో జై అంటూ చెస్ట్ మీద పంటిగాటు పెట్టింది. ఆపేయినా వద్దా అంటూ అల్లరి చేశాడు జై. అతని చుట్టూ చేతులు వేసి అదుముకుంది. రాక్షసి అంటూ ముద్దుగా సతాయిస్తూనే శృంగార సరిగమలు పలికిస్తూ తామర తీగలా ఉన్న ఆమె దేహాన్ని లాలిస్తూ రాజై పాలించాడు. అతని చిరుత వేగానికి చిగురుటాకులా వణికింది మిథున దేహం. ఆమె వెనుక చూడగానే తనలో వేగాన్ని స్లో చేసి ముద్దులు పెడుతూ కూల్చేశాడు. అతని ప్రతిచర్య ఆమె మనసు పొరల్లో నిక్షిప్తం చేసుకుంటూ మరింత ప్రేమ పొంగి గాఢంగా హత్తుకుంది మిథున. వేడి ఊపిరులు, బలమైన నిట్టూర్పులతో రూమంతా వేడెక్కిపోయింది. ప్రణయసాగరాన్ని మధించి అమృత భాండాన్ని సొంతం చేసుకున్నాడు జై. చెమటలతో తడిచిన దేహం అలసట కూడా అద్భుతంగానే ఉంది. శృంగారం ఇంత మధురంగా ఉంటుందని తెలిసిన మిథున ఒక అనిర్వచనీయమైన ఆనందానికి గురై అలాగే కళ్ళు మూసుకుంది. థ్యాంక్ యూ బేబీ, ఇంత సుఖాన్ని ఇచ్చినందుకు ఇన్నాళ్లకు నా ఆశ తీరింది అని పెదవుల మీద పెక్కి ఇచ్చి తన ఎద మీద ఉన్న మిథునని కిందకి నెట్టి పని అయ్యాక నన్ను టచ్ చేస్తే నాకు నచ్చదు అంటూ మొహం విరిచాడు జై. జై నుండి అలాంటి స్పందనకు అవాక్కయ్యి బిత్తర చూపులు చూసింది మిథున. ఏంటి ఆ లుక్ అని కళ్ళెగరేసి ఇప్పుడు దొబ్బు ఫోజులు అని ఈవిల్ స్మైల్ ఇచ్చాడు జై. దెబ్బకు ఫ్యూజులు ఎగిరిపోయి బెడ్ మీద అమాంతం ఎగిరిపడింది మిథున. ఆ ఎగరటం వల్ల పిల్ల మళ్ళీ బెడ్ మీద పడలేదు సరికదా, ఫ్లోర్ మీద ల్యాండ్ అయ్యి అమ్మా అంటూ కీచుగా అరిచింది. అందమైన సుందర స్వప్నం కాస్త కరిగి తలకి బొప్పి కట్టింది. తనెక్కడ ఉందో తరచి చూసుకొని బిక్కమొహం వేసింది మిథున. నిజంగా అనుకున్నారు కదూ మిథు బేబీ అంత త్వరగా జైని యాక్సెప్ట్ చేస్తుందని ఎలా అనుకున్నారబ్బా? పాప ఏది చేసినా చిరిగి చాటంత కాదు, ఏకంగా పేటంత అయ్యే వరకు రియలైజ్ అవ్వదు. ఇది మాత్రం పక్కా. నిజంగా మన రైటర్ గారు చాలా చాలా అంటే చాలా అండి. ఈవిడికి అస్సలు రొమాన్సే లేదబ్బా అనుకుంటున్నారు కదా అందరూను. గాఢ నిద్రలో ఉన్న జై దబ్బున కింద పడిన సౌండ్కి కష్టంగా కళ్ళు తెరిచి చూసి ఏంటే కింద పడ్డావా అని స్లీపీ వాయిస్తో అడిగి ఊరంత బెడ్ ఉన్నా నీకు దొరలడానికి సరిపోవటం లేదా అంటూ విసుక్కున్నాడు. ఫ్లోర్ మీద చతికిలబడి మొహానికి పట్టిన చెమటని చేతులతో తుడుచుకుంటూ తన పిచ్చితనానికి అదే చేత్తో తల బాదుకుంది మిథున. బెడ్ దిగి ఒళ్ళు విరుచుకుంటూ మిథున పోస్టర్ చూసి నొసలు ముడిచి ఏమైనా దెయ్యం గట్రా పట్టిందా ఏంటా తింగర చూపులు అని అడిగాడు జై. బిక్క మొహం పెట్టి చూసింది మిథున. నువ్వు మారవు అని విసుక్కుంటూ వాష్రూమ్కి వెళ్ళాడు జై. బెడ్ వారన పట్టుకుని కష్టంగా లేచి బెడ్ మీద కూర్చొని తలని 2 చేతులతో పట్టుకొని ఓ గాడ్ ఇదంతా డ్రీమా, నిజంగా నా మతి చెడిపోయిందా, ఇలా తయారయ్యానంటే నిన్ను తగలయ్యా. జై హ్యాపీగా నిద్రపోతే తనతో రొమాన్స్ చేసినట్లు డ్రీమ్ వేసుకొని ఊరిపోయానా? మిథు నువ్వు మరీ చెడిపోతున్నావే, ఛీ నీ మొహం మీద పిచ్చికి సుస్సుపోయా అని ఇన్నర్లో పిచ్చి పిచ్చిగా తిట్టుకుంది తనను తానే. మొహం మీద చిటిక వేశాడు జై. తల ఎత్తి చూసింది. ఏమైందే, హెల్త్ బాగాలేదా అని మెడ మీద చేయి పెట్టి చూశాడు. ఒళ్ళు వేడిగా కాలిపోతోంది. ఫీవర్ వచ్చిందనుకుంటా నీకు, ఫస్ట్ ట్యాబ్లెట్ వేసుకో అన్నాడు జై. పైకి లేచి గుబుక్కుని జైని హక్ చేసుకుంది మిథున. ఆమె వింత ప్రవర్తనకు విస్తుపోతూ వెను నిమురుతూ ఏమైనా బ్యాడ్ డ్రీమ్ వచ్చిందా అని లాలనగా అడిగాడు. కాదంటూ తల అడ్డంగా ఊపింది మిథున. ఓకే ట్యాబ్లెట్ వేసుకొని నిద్రపో పద అని బెడ్ మీద పడుకోబెట్టి ట్యాబ్లెట్ తెచ్చి ఇచ్చాడు. వేసుకొని వాటర్ తాగింది. పిల్లో సరిచేసుకొని జై పడుకున్నాడు. అతని ఎద మీదకు చేరిపోయి గట్టిగా హగ్ చేసుకొని నన్ను అవాయిడ్ చేస్తే నేను తట్టుకోలేను జై, ప్లీజ్ నీ నుండి దూరం చేయకు అంటూ కళ్ళనీళ్ళు కార్చింది. ఏంటే ఈ అసందర్భపు మాటలు, ఇప్పుడు ఏమైందని భారీ డైలాగ్స్ చెప్తున్నావు అని చేత్తో నిమురుతూ అడిగాడు.
ఏమైనా సరే నన్ను దూరం పెట్టకు జై, నేను బ్రతకలేను. నువ్వు ప్రేమించకపోయినా సరే ఇలా నీ పక్కన ఉంటే చాలు అంటూ బేలతనం చూపించింది మిథున. మార్నింగ్ మాట్లాడుకుందాం కానీ నిద్రపో అని జోకొట్టాడు జై. మనసంతా గుబులు రేగి కళ్ళు మూసుకున్న కళది నిద్రే అయింది మిథునకు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంత లేటుగా పడుకున్నా సూర్యోదయం అయ్యేసరికి బెడ్ మీద ఉండదు మిథున. టైం 7 అయినా మిథున కిందకి రాకపోయేసరికి టెన్షన్ వచ్చేసింది సాకేత్కి. బామ్మగారు, మిథు ఇంకా లేవలేదు, ఏమైందో ఏంటో చూడండి అని సుభద్రతో అన్నాడు. అదే నేను చూస్తున్నా, పిల్ల ఇంతసేపు పడుకోదు, ఉండు చూసి వస్తాను అంది ఆవిడ. పెద్దమ్మగారు, మిథునమ్మ ఏం టిఫిన్ చేయాలో చెప్పలేదండి, ఏటి చేయమంటారు అని అడిగింది గంగ. ఏదో ఒకటి చేసాయి అని కంగారుగా పైకి వెళ్ళింది సుభద్ర. నిన్నంతా జై కోపంగా ఉన్నాడు. నైట్ ఏమైనా ఇద్దరూ గొడవ పడ్డారా? అసలు నైట్ జై రూమ్లోనే ఉన్నాడా? మిథు మీద కోపంతో బయటికి గాని వెళ్ళాడా అని హాల్లోనే తచ్చాడుతున్నాడు సాకేత్. టైంకి పొగలు కక్కుతూ కమ్మని కాఫీ మింగటం అలవాటైన నీరజకి టైం దాటినా కాఫీ ఇవ్వకపోవడంతో చిరాకుతో చిటపటలాడుతూ హాల్లోనికి వచ్చి గంగా గంగా అంటూ అరిచింది. కిచెన్ నుండి వచ్చి చెప్పండి మేడం అంది వినయంగా గంగ. టైం ఎంత అవుతున్నా కాఫీ ఏది అని మొహం చిట్లించింది నీరు ఆంటీ. మిథునమ్మ గారు ఇవాళ ఇంకా కిందకి రాలేదండి, అందుకే అంటూ నసిగింది గంగ. ఇంత టైమైనా మేడం గారికి తెల్లారలేదా అని వ్యంగ్యంగా అందామె. నీరజ మాటలు విన్న సాకేత్లో అసహనం రేగి గంగా నువ్వు కాఫీ కలిపివ్వు, మిథునే రావాలా కాఫీ ఇవ్వడానికి కూడా అని చిరాకు పడ్డాడు. నా ఇంట్లో ప్రతి అడ్డమైన వాళ్ళు పెత్తనాలు చేయటం బాగా అలవాటైంది అంటూ చెలరేగింది నీరజ. నీరజ అంటూ బేస్ వాయిస్తో పిలిచాడు సారథి. ఏంటి ఇంకా రాలేదేంటా అనుకున్నాను, తయారయ్యారా అంటూ సాగదీసి అయిన వాళ్లకు ఆకుల్లో కాని వాళ్లకు కంచాల్లో బాగానే పెడుతున్నారు మీరు మీ అమ్మ అంటూ గింజుకుంటూ గంగా కాఫీ తీసుకురా, ఎవరో లేవకపోతే నీకు తెలియదా కాఫీ ఇవ్వాలని, నీకు బాగా పొగరు బలిసిందే అని లోపల ఉన్న కోపాన్నంతా గంగ మీద కక్కేసి చక్కగా రూమ్కి వెళ్ళిపోయింది. సారీ సాకేత్, మనిషికి వయస్సు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు అని సాకేత్ భుజం తట్టాడు సారథి. నాకు దగ్గర బంధం ఉందనే చనువుతో చెప్తున్నాను సార్, ఫీల్ అవ్వకండి. ఆంటీ ఇలా తయారవటానికి ముమ్మాటికి రీజన్ మీరే అనిపిస్తోంది. అలా అని ఆవిడ చెడ్డదని నేను అనటం లేదు. నోరు మంచిదైతే ఊరే మంచిదవుతుందనే సామెత మీరు కూడా వినే ఉంటారు కదా. మన సంతోషాన్ని బాధని ఏదైనా ఫస్ట్ పంచుకునేది తల్లితోనే, నెక్స్ట్ మన లైఫ్ షేర్ చేసుకున్న భార్యతో, అంతేనా? మరి ఆ భార్య బాధ్యత లేకుండా ఉంటే తప్పు యజమానిది అంటారు కదా సార్. వీడేంటి పెళ్ళి గిల్లి లేనివాడు నాకు అడ్వైజ్ ఇస్తున్నాడు అని అనుకోకండి. మా అమ్మ నాన్నని చూసి నేను చెప్తున్నాను. మా అమ్మకు చెప్పకుండా మా నాన్న ఏది చేయడు. అమ్మ ఆయనకు వ్యతిరేకంగా ఏ పని చేయదు, తెలుసు. ఆ విషయం నాకు తెలుసు. సారీ సార్, ఎక్కువ మాట్లాడి ఉంటే. ఆకలితో ఉన్నవాడికే తెలుస్తుంది అన్నం యొక్క విలువ. కడుపు నిండిన వాడికి ఏం తెలుస్తుంది? వసు ఆంటీకి తెలిసిన జీవితం విలువ మన ఆంటీకి తెలియటం లేదు. ఐపీటీయు అని అంటూనే రూముకి వెళ్ళిపోయాడు సాకేత్. అక్కడే సోఫాలో కూర్చుని దీర్ఘాలోచనలో పడ్డాడు సాకేత్ మాటలకు సారథి. సారథి, బాధపడుతున్నావా అని భుజం తట్టింది వరంబామ్మ. లేదత్తా, జరిగిన తప్పుని ఏం చేస్తే సరిదిద్దుకోగలనా అని ఆలోచిస్తున్నాను. ఇది వరకంటే మేమే కాబట్టి నీరజపై ఫోకస్ పెట్టలేదు. ఇప్పుడు ఇంట్లో కోడలుంది, తన తరపు వాళ్ళు వస్తారు. ఇది ఇలా సంస్కారం లేకుండా వాగితే మన పరువు పోవడమే కాదు, వాళ్ళెంత బాధపడతారు కదా అన్నాడు సారథి. నువ్వు పదే పదే నీరజని ఎద్దేవా చేస్తే మరింత మొండిగా మారి ఇంట్లో రాద్ధాంతం చేసి మీ అందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తుంది సారథి. అలా కాకుండా తనేం కోల్పోతుందో దాని విలువ తెలిసేలా చేయండి. అప్పుడు మీరు కోరుకునే మార్పు దానంతటదే తన్నుకుంటూ వస్తుంది. ఈ వయసులో దూరం చేసుకోలేము, అలా అని ఆమె క్రూరత్వాన్ని ఓపికగా భరించలేము. ఇన్నాళ్ళు రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడ్డావు. ఇప్పుడు నీకు ప్రశాంతమైన జీవితం కావాలి. అది ఎలా సాధించుకోవాలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో అంది వరంబామ్మ. థ్యాంక్స్ అత్త, అందుకే అంటారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి అని. నువ్వు చెప్పింది 100% రైట్. నీరజ్కు లైఫ్ విలువ తెలియాలి అన్నాడు సారథి. వెళ్ళు, ఫ్రెష్ అవ్వు, నేను కాఫీ కలుపుతాను అని కిచెన్లోకి వెళ్ళింది బామ్మ. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. రొమాంటిక్ అప్డేట్ ఇస్తానన్నాను, తప్పకుండా ఇచ్చాను. మీరే సరిగ్గా క్యాచ్ చేయలేదేమో. తప్పు అయితే నాది కాదు, అంతా మన రైటర్ గారిదే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక మంచి కామెంట్ని పాస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.